కూకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసు మరువక ముందే మరో ఘటన కలకలం రేపింది. అదే కూకట్పల్లిలో స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక మహిళ నిన్న దారుణ హత్యకు గురైంది అన్న వార్త తీవ్ర సంచలనంగా మారిపోయింది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. గేటెడ్ కమ్యూనిటీ అంటే చాలా సెక్యూర్డ్గా ఉంటుంది అనుకుంటారు. అలాగే లోపల నుంచి బయటకు ఎవరు వెళ్లాలన్నా, బయట నుంచి లోపలికి ఎవరు రావాలన్నా కూడా ప్రతిదీ కూడా అక్కడ రిజిస్టర్ అయి ఉంటుంది. అలాంటి గేటెడ్ కమ్యూనిటీలో ఒక మహిళ దారుణంగా హత్యకు గురైంది అన్న విషయం తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. అయితే చంపింది బయటవాడు కాదు, ఇంట్లో వంటవాడే. అవును, రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్ ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, కూతురు కొడుకు. కూతురు బయట ఎక్కడో చదువుకుంటోంది, కొడుకు తండ్రి బిజినెస్ లో హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. రోజులాగే ఉదయం 10 గంటలకి వాళ్ళిద్దరూ తమ బిజినెస్ పనులకు వెళ్ళిపోయారు. తరువాత వంట మనిషి లోపలికి ఎంటర్ అయ్యాడు. ఒంటరిగా ఉన్న రేణు తలపైన కుక్కర్తో బలంగా కొట్టాడు. ఆమె కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో నగలు డబ్బు ఎక్కడున్నాయో అని చెప్పి చిత్రహింసలు పెట్టి ఆమెతో ఆ విషయాన్ని చెప్పించుకుని తరువాత అక్కడే ఉన్న కూరగాయల కత్తి తీసుకుని మెడ కోసేశాడు. అంతే, ఆమె అక్కడికక్కడే చచ్చిపోయింది. ఆ తరువాత వీళ్ళు తాపీగా బీరువా బద్దలు కొట్టారు, లాకర్ ఓపెన్ చేశారు. అందులో ఉన్న డబ్బు నగలు అన్నింటినీ కూడా ఒక సూట్ కేసులో సర్దుకున్నారు. వాళ్ళ బట్టలన్నీ కూడా రక్తం అయిపోవడంతో ఆ బట్టలు విప్పేసి ఆళ్ళ బాత్రూంలోనే స్నానం చేసి ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా బట్టలు మార్చుకుని బయటకు వచ్చి ఆ ఇంటి యజమానికి సంబంధించిన స్కూటీ వేసుకుని వెళ్ళిపోయారు. ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే ఈ హర్ష అన్న వంటవాడు ఎప్పుడు జాయిన్ అయ్యాడంటే 9 రోజులే అవుతోందట ఆ ఇంట్లో పనికి కుదిరి. ఇతన్ని పెట్టింది రేణు బంధువుల ఇంట్లో గత 9 సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తి ఇతన్ని పెట్టాడు, జార్ఖండ్ నుంచి తీసుకొచ్చి. అతడి పేరు రోషన్. ఈ రోషన్, హర్ష ఈ ఇద్దరు ఫేసెస్ సీసీటీవీ ఫుటేజ్ లో చాలా స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. అయితే సేమ్ డే ఈవినింగ్ 5 గంటలకి భర్త కొడుకు ఆమెకి ఫోన్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 7 గంటలకి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఎంతసేపు బెల్ కొట్టినా తీయకపోవడంతో వెనక వైపు నుంచి వెళ్ళి వెనక డోర్లోంచి లోపలికి వచ్చారు. వెంటనే అక్కడ రక్తపు మడుగులో పడున్న ఆమె మృతదేహాన్ని చూశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఆ తర్వాత సీసీ ఫుటేజ్ తీస్తే వీళ్ళిద్దరి మొహాలు కనిపించడం. అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి. ఇంట్లో భద్రత లేదు, బయట భద్రత లేదు. అసలు చావు ఏ రూపంలో, ఎవరి రూపంలో వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇంట్లో పని వాళ్ళను పెట్టుకునే ముందు వాళ్ళ గురించి పూర్తి సమాచారం తెలుసుకుని తెలిసిన వాళ్ళే రిఫర్ చేశారు కదా అని గుడ్డిగా నమ్మేయకుండా వాళ్ళ గురించి మన ఎంక్వైరీ మనం చేసుకుని పెట్టుకోవడం అనేది చాలా మంచిది అన్న విషయాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది.